హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ వ్లాగ్స్. అయితే ఇవాళ అయితే చాలా వరకు యూజ్ఫుల్ అయ్యే వీడియో అయితే ఒకటి చూపిస్తున్నాను. అదేంటంటే చూడండి, ఇది వచ్చేసి నెయిల్ గన్ అంటారు. అంటే మనము సాధారణంగా హౌస్ షిఫ్టింగ్ అయినప్పుడు మనకి ఏదైనా యూజ్ఫుల్ ఉండే థింగ్స్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా అతికించుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది కదా. ఇంకా దానికోసం అయితే ఇది తీసుకున్నాను. దీంతో అయితే మేకులు చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది ఎలా యూజ్ పడుతుంది, ఎలా దీన్ని ఓపెన్ చేయాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాను. మా వారైతే చూపిస్తారు. అండ్ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మొత్తం అంతా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది అది ఎలా ఉపయోగపడుతుంది, అది ఎలా ఓపెన్ చేయాలి అని. ఓకేనా, మా వారైతే చూపిస్తారు ఇదేంటని. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తారు. అంటే ఓపెన్ చేయండి. ఆల్రెడీ వాళ్ళు ఫిట్ చేసి పంపించారు. అదేంటంటే మనకు దాంట్లో సపరేట్గా కొన్ని థింగ్స్ కూడా ఇచ్చారనమాట. ఇదేమన్నా కొంచెం దాంట్లో ఉన్న థింగ్స్ ఏమన్నా చెడిపోయాయి అనుకోండి, పక్కన సపరేట్ కూడా ఇచ్చారు. ఇవి వచ్చేసి మేకులు, అంటే మనం ఇవే యూజ్ చేయాలన్నమాట. వాళ్ళు పంపించారు. అండ్ నెక్స్ట్ ఇవి పంపించారు. ఇవేంటంటే దాని లోపల ఆల్రెడీ దీంట్లో కొన్ని ఉన్నాయి కదా, అవి కొంచెం ఏమన్నా చెడిపోయాయి అనుకోండి, వీటిని పెట్టుకోవాలన్నమాట మనము. ఇవి ఎలా ఫిట్ చేయాలి అనేది మా వారు అయితే చూపిస్తారు. ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి నెయిల్ గన్ను. ఇది వచ్చేసి నెయిల్ గన్కు ఉపయోగించే మలాలు. ఇవి ఓన్లీ సపరేట్గా మనకి డైరెక్ట్ బయట దొరుకుతాయి. మామూలు మలుకులు అయితే ఇవి పని చేయవు. ఇది వచ్చేసి స్పేర్ పార్ట్స్. స్పేర్ పార్ట్స్ అయితే మనం దీంట్లో ఉపయోగించినప్పుడు ఒకసారి ఉపయోగించే బ్లాక్ అయిపోతాయి. అప్పుడు తర్వాత మళ్ళీ ఇది స్పేర్ పార్ట్స్ అనేది మళ్ళీ ఉపయోగపడతాయి అనమాట. అందుకని ఇవి ఎట్లా యూజ్ చేయాలి, మనం ఎట్లా దీన్ని ఎట్లా అసెంబుల్ చేయాలి, ఎట్లా స్టిక్కింగ్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, ఫస్ట్ మొదటిగా మనం ఇది తీయాలన్నమాట. ఇది తీయడానికి కొద్దిగా టైట్ ఉంది అనుకో, మామూలు అయితే ఫ్రీగా ఉంటుంది 90%. ఇట్లా టైట్ ఉంది అనుకో, ఇక్కడ హోల్ ఉంటుంది. ఇక్కడ హోల్తో టెస్టర్ కానీ మరి ఏదైనా కానీ కొంచెం సపోర్ట్ ఇట్లా పెట్టుకొని దీన్ని కొద్దిగా ఇట్లా అంటే ఫ్రీ అయిపోతుంది. అందుకని మనం ఫ్రీగా తీయడానికి అట్లా పెట్టుకుంటాము. అప్పుడు దీన్ని క్లాక్ వైజ్లో మనం తీసేయాలన్నమాట. ఇక్కడ పైన ఇది వచ్చేసి జస్ట్ ఇట్లా పట్టుకొని ఇట్లా అంటే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ రియర్ భాగం వచ్చేసి ఇట్లా పట్టుకొని, ఈ ఫ్రంట్ ఇట్లా పట్టుకొని రెండుని ఇట్లా తిప్పితే వచ్చేస్తుంది. మనం అప్పుడు దీన్ని ఇలా తీయాలి. ఇట్లా తీసేసాం కదా, ఇట్లా వచ్చేసింది. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ పార్ట్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మాత్రమే ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం స్పానర్తో కానీ అడ్జస్టబుల్ స్పానర్ ఉంటుంది, అడ్జస్టబుల్ స్పానర్ పెట్టేసి మనము దీన్ని ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కాకపోతే ఇది డైరెక్ట్ వచ్చేసింది. మనం వచ్చేసి దీని వచ్చేసి స్ప్రింగ్, ఇదొక భాగము. ఇంకా దీన్ని వచ్చేసి మనము ఈ భాగాన్ని కొద్దిగా ముందుకు తోసి అలా వదిలేస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. తర్వాత మెల్లగా మనము ఈ భాగాన్ని బయటికి తీసేసేయాలి. తర్వాత మళ్ళీ స్ప్రింగ్ తీసేయాలి. తర్వాత ఇది ఇక్కడ లాక్ అయింటుంది అనమాట. ఈ లాక్ అయినదాన్ని ఏం చేయాలంటే మనము కొద్దిగా ఈ పిన్నిని కొద్దిగా ముందుకు అనేసామంటే లాక్ కిందకి పడిపోతుంది. అప్పుడు మనము దీన్ని బయటకు తీసేస్తాం. మళ్ళీ సేమ్ దీన్ని ఈ భాగాన్ని ఎట్లా బయట తీయాలంటే ఇక్కడ నుంచి మనం పుష్ చేసి కిందికి ఇలా పుష్ చేసి అలా కిందకంటే వచ్చేస్తుందా, ఇట్లా కిందకన్నీ ఇట్లా బయటకు వస్తుంది. ఇట్లా ఈ స్ప్రింగ్ ఉంటుంది దీంట్లో చిన్న పార్ట్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ ఇట్లా నీట్గా తీసుకెళ్ళాలి. ఓకే, అయితే చాలా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా వస్తువులు మనం అలానే పెట్టేసుకున్నాం కదా, ఇది ఇలాంటివి లేక ఇట్లా బయటకు వస్తుంది. దీంట్లో ఉంటుంది. దీంట్లో కూడా ఒక చిన్న రాడ్ ఉంటుంది, చిన్న రాడ్. కొంచెం కొద్దిగా షేక్ అని ఇట్లా అంటే బయటకు వచ్చేస్తుంది. ఇది కూడా ఇట్లా వస్తుంది చిన్నది. దీన్ని ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసేది. సేమ్ ఇవే స్పేర్ పార్ట్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఉంటాయి. ఈ స్ప్రింగ్స్ కానీ ఇవి మనం ఎక్కువ యూజ్ చేయడం వల్ల
ఇది ఇట్లా బ్లాక్ అయిపోతాయి అనమాట. ఓకే. అందుకని పూర్తిగా చాలాసార్లు బ్లాక్ లేనప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇవి ఉపయోగించుకోవడానికి స్పేర్ పార్ట్స్ ఇచ్చింటారు. మనం ఈ విధంగా పెట్టుకుంటాం, అంటే విడదీసాము. ఓకే అండి, దీన్ని అయితే ఇలా విడదీసాము. దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాము. విడదీయడం అయితే ఎట్లైనా విడదీయచ్చు, కాకపోతే మెయిన్ పార్ట్ ఏమంటే మళ్ళీ దాన్ని జోడించడం అనేది చాలా కష్టము. అందుకని జోడించడం రావాలి. విడదీయడం తీసేసి ఉప్పేసి వచ్చేస్తుంది, కాకపోతే జోడించడం రావాలి. కాబట్టి జోడించడం కరెక్ట్గా చూడండి. ఇప్పుడు నేను కానీ ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను. ఫస్ట్ మనం వచ్చేసి ఈ పిన్ తీసుకోవాలి. ఈ పిన్కి ఇది తీసుకొని ఇవి రెండు ఇలా వచ్చేటట్టు రెండు హోల్ కరెక్ట్గా ఉండేటట్లు పెట్టేసుకొని ఈ చిన్న రాడు ఈ పిన్ను హోల్లోకి సెట్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇట్లా ఉంది కదా, ఇది సేమ్ ఇట్లా పెట్టుకోవాలి. తర్వాత ఇది తీసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఉండేటట్లు ఈ సేమ్ ఈ లాంగ్ హోల్ ఉండైతే ఆ హోల్ రెండు సేమ్ ఒకే దగ్గరికి రావాలి, అట్లా పెట్టుకోవాలి. కొంచెం బాగా టచ్ ఉన్న వాళ్ళు అయితేనే దీన్ని చేయగలుగుతారేమో కదా. అంతే కొద్దిగా అందరికీ అయితే వచ్చేస్తుంది. అయినా చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. మనం కొద్దిగా ఇట్లా పెట్టుకుని ఈ హోల్ ఉంటుంది కదా, ఈ లాంగ్ హోల్ అన్నమాట. ఓకే, ఆ రెండు హోల్ ఒకే చోటు ఉన్నప్పుడు ఈ చిన్న హోల్ కాదు, ఈ చిన్నది కాదు, ఇక్కడ ఈ లాంగ్ హోల్ ఉంటుంది కదా, ఈ లాంగ్ హోల్ పెద్ద హోల్లోకి స్ప్రింగ్ పెట్టేసి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ చిన్న మిస్టేక్ అయినా కొంచెం రిస్క్ ఉంటుంది, ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా చూసి మరీ నేర్చుకోండి ఇది ఎలా చేయాలని. ఓకే, ఇట్లా అయిపోతేనే దీన్ని వచ్చేసి మనం ఇక్కడ ఈ థ్రెడ్ ఉండేది ముందుకు పెట్టాలన్నమాట. ఈ థ్రెడ్ ఉండేది ముందుకు పెట్టాలంటే ఇది లాక్ అవుతుంది, ఇది వెళ్ళదు. అందుకని ఏం చేయాలంటే మనము ఈ పుష్ప రిబ్బిని కొద్ది ముందుకు అదిమి నొక్కి పట్టి ముందుకు తోసి తర్వాత ఈ థ్రెడ్స్ ఉండేదాన్ని ముందు భాగానికి ఇలా వేసేయాలి, వెళ్ళిపోతుంది. అప్పుడు సేమ్ అలా ఎలా ఉండేది అలా ఇట్లా అంటే వచ్చేస్తుంది. తర్వాత దీన్ని స్ప్రింగ్ తీసుకోవాలి. స్ప్రింగ్ తీసి పెట్టేసి ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్ని ఈ థ్రెడ్స్ వెనకాలకు వచ్చేటట్టు, ఇది ఫ్రంట్ భాగానికి వచ్చేటట్టు థ్రెడ్స్ బ్యాక్ సైడ్ ఉండాలి. థ్రెడ్ బ్యాక్ సైడ్ ఉండాలి. ఇట్లా పెట్టేస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఈ హోల్ దీనిలో కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది ఈ హోల్లోకి ఇక్కడ ఇది పెట్టేసా, ఇట్లా పెట్టేసుకొని కింద ఇట్లా పట్టుకొని అలా వదిలేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఇలా అయిపోయినప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇట్లా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ స్ప్రింగ్ వచ్చేసి మనం ఇది ఓపెన్ అయితే దీనిలో ఓపెన్ వచ్చినాక సపరేట్ పెట్టాలి, లేకపోతే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఈ సేమ్ దీంట్లోకి ఇట్లా పెట్టేసి మనం టైట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇలా టైట్ చేసుకుంటా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఫుల్గా టైట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం గన్ను మళ్ళా కొట్టినప్పుడు అది షేక్ అయిందనుకో అది కరెక్ట్గా మూవ్ కాదనమాట. అందుకని మనం దీన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంక ఇది ముందర గన్ భాగాన్ని తీసుకొని మనం ఇట్లా చెక్ చేసుకొని ఇవి కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. మనం దానికి ఎంత మూవ్ అవుతుంది ఎంత అనేది మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. మరి తర్వాత వచ్చేసి దీన్ని పెట్టేసుకొని మనం సింపుల్గా తిప్పేయాలి. ఒకవేళ టైట్ కావాలంటే సేమ్ ఇట్లానే పెట్టుకొని ఇది సపోర్ట్ అనమాట. ఇది తిరుగుతుంటుంది. ఇది ఇట్లా తిప్పామనుకో ఇది కూడా తిరుగుతూ ఉంటుంది. అందుకని తిరుగుకున్నట్ల మనం ఏం చేయాలంటే ఇట్లా సపోర్ట్ ఇట్లా పెట్టుకుంటే ఇది తిరుగుదు. అప్పుడు ఇది మనం ఇట్లా పట్టుకున్నామంటే టైట్ అయిపోతుంది. అందుకని దీన్ని పెట్టుకుంటాము. అప్పుడు ఇది గన్ను రెడీ అయిపోయింది. గన్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవి అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ అంటే మనకి ఎంత హైట్ ఎంత మనకి బయటికి మళ్ళీ ఎంత ఉండాలి ఏం కదా అనేది మనం ఇట్లా పెట్టుకున్నంతలే వచ్చేది అనమాట. పూర్తిగా దింపేసుకోమన్నప్పుడు పూర్తిగా కొట్టేసామంటే పూర్తిగా మళ్ళీ అనేది లోనికి వెళ్ళిపోతుంది. మనకు కొద్దిగా బయట ఉందనుకో కొద్దిగా బయటకు వస్తుంది. అంటే మనం ఏదైనా కానీ ఫ్రేమ్స్ ఎక్కడన్నా తగిలేసుకోవడానికి పెట్టుకోవడానికి బయట మళ్ళీ అనేది బయటకు రావాలి కదా. అందుకని
ఇట్లా పెట్టుకుంటే బయటకు ఉంటుంది. ఇదంతా పెట్టుకునే కొద్దీ బయటకు వస్తుంది. ఓకే, కొంచెం అప్పుడు దీన్ని ఇట్లా పూర్తిగా పెట్టేసుకుంటే పూర్తిగా వెళ్ళిపోతుంది. మనం ఏదైనా ముందుకు కొట్టాలనుకుంటే. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి దీన్ని నెయిల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి బయట మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. దీంట్లో గన్ పౌడర్ ఉంటుంది. ఇలాంటిది మనం ఇలా పెట్టేసాం కదా ఇక్కడ ముందు, దీంట్లోన సేమ్ మిషన్ గన్లో ఇది వచ్చేసి ఈడి హిట్ ఇస్తుంది. మనం గన్ వచ్చేసి ఇట్లా కొడితేనే ఇది వచ్చేసి ఇక్కడ హిట్ ఇస్తుంది. ఇక్కడ హిట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న గన్ పౌడర్ వల్ల ఇది ఏమవుతుందంటే సేమ్ గన్లో బుల్లెట్ మనం ఎట్లా పేలుస్తామో అప్పుడు అంత పవర్గా ఇది లోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఎంత ఏదైనా కానీ ఐరన్ కానీ మనం కాంక్రీట్ గోడ కానీ చెక్క కానీ ఏవి కానీ మనం పెట్టేసుకుంటూ పోతుంది. ఇది సేమ్ ఇలా జస్ట్ ఇట్లా పెట్టేసుకొని మనం కొట్టేస్తే వెళ్ళిపోతుంది అనమాట. అది కొట్టేసి అది ఎంత పవర్ ఉంటుంది ఏం కదా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు ఇది ఆన్లైన్లో మనం సపరేట్గా ఇది ప్యాకింగ్లో వచ్చినాయి. 10 మూలికలు వచ్చినాయి. మనం సపరేట్గా ఇంకా ఎక్కువ కావాలనుకుంటే సపరేట్గా ఇవి కూడా దొరుకుతాయి. 100 నేల్స్ ఒక ప్యాకింగ్ వస్తాయి. అవి మనం తీసుకోవచ్చు. ఓకే అండి, ఇదైతే చాలా వరకు చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే చెప్పడము, ఇది యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అంటే మేకు కదా మనం యూజ్ చేసేది, ఇలా ప్రెస్ చేస్తే సౌండ్ బాగా వస్తుంది. అండ్ గోడకి కొట్టినప్పుడు చిన్న చిన్న స్పాట్స్ ఏమైనా ఉంటాయి కదా, అది కళ్ళలో పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు వీడియో చూసి ఇది ఎలా ఫిట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని ఆలోచించి మరీ యూజ్ చేయండి. ఇదైతే చాలా వరకు హౌస్ షిఫ్టింగ్ వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.